పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి మొదటి సినిమా. దాదాపు 2020లో ప్రారంభమైనటువంటి సినిమా ఇప్పుడు వస్తుంది. కానీ హవా ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన ఊపు అంటే పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకప్పటి ఊపుని మళ్ళా ఈ సినిమా హరిహర వీరమల్లు అనే సీన్ చూపిస్తుంది. ఒక ఫ్యాన్గా మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక మనం గుర్తు తెచ్చుకోవాలి, ఆయన డిప్యూటీ సీఎంగా ఉండేటప్పుడు ప్రొఫెషనల్గా ఓ ప్యూర్ పొలిటీషియన్ లాగా కనిపిస్తున్నారు. అదే ఫిలిం ప్రమోషన్స్కి వచ్చినప్పటికీ ప్యూర్ సూపర్ స్టార్గా కనిపిస్తున్నారు. ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆయన హార్డ్ వర్క్. ఇంత ఎలక్షన్స్లో ఇంత కాంపిటీషన్ మీద నెగ్గి ఆ తర్వాత ఆయన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ నిర్మాతలు నష్టపోకూడదు, ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదు అని ఆయనకున్న పర్సనల్ టైంలో కొంత టైం కేటాయించి ఆ టైంలో సినిమా రిలీజ్ అయ్యేటట్టు చూసి లాంగ్ వెయిటెడ్ ఫ్యాన్స్ అందరికీ ఇది డెఫినెట్గా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా వరకు విషయానికి వస్తే ఏమాత్రం చిన్న యావరేజ్ అయినా అబవ్ యావరేజ్ అయినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బాస్టర్. ఆల్రెడీ బిజినెస్ చూసాం. when Pawan Kalyan comes into the promotion, within the 2 days he has changed all the aspects of the movie promotions. That is the capacity of the Pawan Kalyan. And చిటికేస్తే జనాలు వస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అయ్యి ఉండవచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ చాలా అభిమానిస్తారు. ఆయన ఒక నిజాయితీ పౌడని, గుడ్ అడ్మినిస్ట్రేటివ్, గుడ్ పొలిటీషియన్స్ అని. ఆయనకి ఆ విధంగా క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రావడం ఆయనకి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యింది. 2 రోజులుగా చూస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే మాకు ఒకటే అనిపిస్తుంది, ఈయన సినిమా కోసం మాట్లాడితే ఈజ్ ఎ సూపర్ స్టార్ ఇన్ దట్ ఫీల్డ్. ఈ ప్రజా సమస్యల కోసం మాట్లాడితే ప్రజా సమస్యలు ప్యూర్ పొలిటీషియన్, ప్రజల పక్కనే ఉండేటట్టు అనిపిస్తారు. ఈజ్ ద పర్సన్ అమాంగ్ ద క్రౌడ్. డెఫినెట్లీ వి విష్ దట్ పవన్ కళ్యాణ్ షుడ్ గెట్ ఎ బ్లాక్ బాస్టర్ హిట్ సో దట్ ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విల్ కమ్ ఆన్ ట్రాక్. సనాతన ధర్మం మీద చేస్తున్నటువంటి సినిమా ఇది అని చెప్పేసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఔరంగజేబు పాత్రను ఎదిరించేటువంటి ఒక యోధుడి పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఒక పవర్ఫుల్ రోల్ అంటే ఔరంగజేబును హిందూ ధర్మం పైన చేసినటువంటి ఒక దీనిపైన ఆయన పోరాడే యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్ అని చెప్పి మీరు ఎలా ఊహిస్తున్నారు? ఇది ఆయన నిజ జీవితానికి అంటే బయట ఆయన ఈజ్ ఏ వారియర్, ఆయన యోధుడి పాత్రలోన బయట ఎలా ఉంటారో దాని ఆ విధంగా స్క్రీన్ ప్రెజెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ఆల్రెడీ క్లారిఫైడ్ సో మెనీ టైమ్స్ దట్ సనాతన ధర్మ ఈజ్ నాట్ ఎగ్నిస్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్ ఆర్ ఎనీ మతం. సనాతన ధర్మ ఈజ్ కమ్ సో మెనీ ఇయర్స్. వీ షుడ్ safeguard the Sanatana Dharma. That is his call. There is no other interpretation for this. That we must understand that. ఆయన కూడా మరొకటి చెప్పారంటే సనాతన హిందూ రాజుల కోసము, హిందూ కింగ్స్ కోసము చాలా బుక్స్లో మనకి రెఫర్ చేయలేదు. అవి కూడా రెఫర్ చేస్తే బాగుంటుంది. వేరే మతాన్ని వ్యతిరేకించకూడదు, అన్ని మతాలని ప్రేమించాలని చెప్పారు. వీ షుడ్ టేక్ పాజిటివ్. మరొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేరే సినిమాల్లో నెగిటివ్ వస్తుంది. ఒక డైరెక్టర్ మారిపోయినా, ఒక నిర్మాత మారిపోయినా, ఫిలిం మారిపోయినా, ఈ సినిమాకి డైరెక్టర్ మారినా, ఫోటోగ్రాఫర్ మారినా, రైటర్ మారినా అందరూ మెచ్చుకుంటున్నారు. క్రిష్ గారు కూడా మెచ్చుకుంటున్నారు, అలాగే జ్యోతి కృష్ణ గారు కూడా మెచ్చుకుంటున్నారు, ప్రొడ్యూసర్ కూడా మెచ్చుకుంటున్నారు. అటువంటి ఇన్ని చేంజెస్ ఉన్నా సరే ఏమాత్రం నెటివిటీ రాకుండా ఎవరి నుంచి రాలేదంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్. ట్రైలర్ తర్వాత సినిమా పైన ఒక అంచనా అనేది నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయింది. ట్రైలర్ మీరు చూసారా? ట్రైలర్ ఈజ్ గివెన్ వెరీ గుడ్ వాల్యూ అడిషన్ టు ద మూవీ. ఎందుకంటే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మేమేమనుకున్నామంటే 5 సంవత్సరాలు అయింది కదా, ముందు ఒకలాగా ఉంటారు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒకలాగా ఉంటారు, కానీ ఆ తేడా పెద్దగా ట్రైలర్లో ఏం కనిపించలేదు. నెక్స్ట్ స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆ డిఫరెన్సియేషన్ చూపించలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్లో కనిపించినవి సినిమాలో ఉంటే దిస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా కోసం ఆయన స్పెషల్గా క్లైమాక్స్ ఫైట్ని డిజైన్ చేసినట్టు ఆయన చెప్పారు. దాదాపు 18 నిమిషాల పాటు ఉండే ఈ క్లైమాక్స్ కోసం ఆయన మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేసి ఫైట్ని డిజైన్ చేశారని చెప్పారు. దాన్ని ఆన్ స్క్రీన్ చూడబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు బై డిఫాల్ట్ ఈజ్ ఏ స్టంట్ కొరియోగ్రాఫర్. ఖుషీలో చేశారు, చిరంజీవి సినిమా డాడీలో కూడా చిరంజీవి గారు కొరియోగ్రాఫ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఈజ్ ఆల్రెడీ ఇన్ టు దట్ ప్రొఫెషన్. ఈయనగా కొత్తగా నేర్చుకోలేదు, నేను బ్రష్అప్ చేశానని చెప్పి డెఫినెట్గా ఆయన ఓన్ స్టైల్లో ఆయన కొత్తగా ఉంటుంది. ఖుషీలో చూసేటప్పుడు ఆ ఫైట్స్ కూడా చాలా సింపుల్గా చాలా కొత్తగా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఏం రత్నం గారు చాలా ఇందులో చూపించిన కొరియోగ్రఫీ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్.
we are also expecting that. When Pawan Kalyan itself said that climax is going to be a big change, obviously as a fan we also expect more from that movie. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాల తర్వాత నేను చెయ్యను, ప్రొడ్యూసర్గానే చేస్తాను అంటున్నారు. ఒక ఫ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఆల్రెడీ క్లారిఫై చేశారు, నాకు వచ్చింది ఇది ఒక్కటే, నాకు ఆదాయం కావాలి, నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలని. డెఫినెట్గా ఇన్ని సినిమాలు కాకపోయినా సరే ఎన్నో కొన్ని సినిమాలు చేస్తారని మేము అనుకుంటున్నాం. పూర్తిగా మానేస్తారు అంతెందుకు, హరిహర వీరమల్ని ఇట్టయితే 20-30% షూటింగ్ అయినారు, రిమైనింగ్ షూటింగ్ ఆయన చేస్తారు. కాకపోతే వెంటనే కాకుండా బ్యాక్ టు బ్యాక్ కాకుండా కొద్దిగా గ్యాప్ తీసుకొని మేబీ 4-5 సినిమాలు కాకపోయినా 1-2 చేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ మనల్ని ఎవరు ఆపేది? ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవర్ తుఫాన్ అనేది ఏదో థియేటర్లో సృష్టించబోతున్నాం. చరిత్రలో నిలిచిపోయే సినిమాని అన్నా పవన్ అన్నా రికార్డులు బట్టలు కట్టబోతున్నామన్నా, గుర్తుపెట్టుకోవాలన్నా. మేమున్నామన్నా రికార్డులు సృష్టించడానికి, ఈ రికార్డులు పడగొట్టడానికి చాలా సంవత్సరాలు పట్టే విధంగా చరిత్రలో నిలిచిపోయి రికార్డు సృష్టించబోతున్నామన్నా. ఇప్పుడు సంబరాలు స్టార్ట్ అయ్యిందన్నా. ఇప్పుడే హైదరాబాద్లో తుఫాన్ వచ్చిందన్నా, కానీ ఇండియాలో బాక్స్ ఆఫీస్ తుఫాన్ సృష్టించబోతున్నామన్నా. హర వీరమల్లు మామూలుగా ఉండదు, చరిత్రలో నిలిచిపోయి సినిమాని సృష్టించబోతున్నామన్నా. సూపర్గా ఉంటాయి. ఇప్పుడు సెలబ్రేషన్లు స్టార్ట్ అయినాయి. లోపలైతే అన్ఇమాజిన్ సెలబ్రేషన్ చేయబోతున్నామన్నా. సినిమా పవర్ఫుల్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపించబోతున్నారు. ఎలా ఉంటుంది? మీరు ఒక ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్న కంటెంట్ ఉన్నాడు, కథ చాలన్నా. అలాంటి హిస్టారికల్ మూవీ పడితే ఏమంటుందన్నా, చరిత్రలో నిలిచిపోయి స్క్రీన్లో అలా చిరిగిపోతాయన్నా. వాళ్ళ లోపల చూసా అసలు ఫస్ట్ ఫైట్గా జనాలు ఉంటారో పోతారో తెలియదన్నా. పవన్ ఫ్యాన్స్ తట్టుకోవడం మామూలుగా లేదన్నా. ఆ హిస్టారికల్, ఆ వీరుడు, ఆ ధీరుడు, ఆ సూర్యుడు అన్నా. అలాంటి వీరుడు దూడికి ఎంఎం కీరవాణి మ్యూజికల్ పడితే ఏముంటుందన్నా, నరాలు గూస్ పడి తెప్పించేస్తాయి సినిమాలు అయితే. మేమైతే తట్టుకోలేమన్నా. మనల్ని ఎవరు ఆపలేదు? వీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆపలేదు, ఎవరు ఆపలేదు. చరిత్ర రికార్డు సృష్టించబోతున్నా. ప్రీమియర్స్ వెళ్తాను స్మాష్ చేయబోతున్నా. పుష్ప ఎక్కడన్నా, ఇక్కడ ఉన్నది ఎవరు? కోహినీర్ ఇండియా కోహినీర్ అన్నా. అలాంటి కోహినీర్కి ఇలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోడైతే ఏమవుతుందన్నా, రికార్డ్స్ అన్ని స్మాష్ చేయబోతున్నాం అన్నా. అది మనల్ని ఎవరన్నా ఆపేది? బాక్స్ ఆఫీస్ తొడగొట్టబోతున్నామన్న సినిమాలు అయితే. అసలు ఈ సెలబ్రేషన్ ఎవరు బిఫోర్ సెలబ్రేషన్స్ అన్నా, అసలు నేను ఏ సినిమాకు చూడలేదు ఈ విధంగా సెలబ్రేషన్లు. ఒక తుఫాన్ హైదరాబాద్కి వచ్చింది, తుఫాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్కి వచ్చింది, పవర్ తుఫాన్. 5 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా అన్నమాట. 5 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా. అవునన్నా. అయినా కూడా ఆయన ఊపు తగ్గలేదని చెప్పి మీకందరికి ఒకటే చెప్తున్నా. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ నటుల నందు, దేశ హీరోల నందు పవన్ కళ్యాణ్ తుఫానే వేరయ్యా, పవన్ కళ్యాణ్ సునామీ వేరన్నా. ఇలాంటి క్రేజ్, ఇలాంటి పవన్ దేశంలో ఎక్కడా లేదన్నా. అలాంటి పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఇలాంటి ఫ్యాన్స్, హార్డ్కోర్ ఫ్యాన్స్ ఉంటారన్నా. 10 సంవత్సరాలు కాదన్నా, 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలకు ఒక్క సినిమా రిలీజ్ అయినా చాలన్నా. పవర్ స్టార్ ఫ్యాన్స్ 30 సంవత్సరాల కోసం వచ్చే సినిమా కోసం కూడా వెయిట్ చేస్తామన్నా. సినిమా కోసం కానీ ఆయన ఇక నేను నిర్మాతగానే చేస్తాను, హీరోగా తగ్గించేస్తానని చెప్తున్నారు కదా. మీకు ఎలా ఉంది అభిమానులకి? నిర్మాతగా చేసినా చాలు, కానీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా కోసం ఒక సినిమా చేస్తాడన్నా. ఇప్పుడు చూడు క్యూలో హరిహర వీరమల్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ని టచ్ చేయబోతున్నా. ఓజీతో రికార్డ్స్ అన్ని కొల్లబట్టబోతున్నామన్నా. ఆ విధంగా ఉండబోతుంది. 10 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చినా చాలన్న, రికార్డ్స్ అన్ని మొత్తం స్మాష్ చేయబోతున్నా. అవునన్నా. ఈ తుఫాన్కి ఆ తుఫాన్ జోడైతే ఏమనుంటుందన్నా, ఇక్కడ ఉన్నది 6 అడుగుల కట్అవుట్, అక్కడ ఉన్నది 7 అడుగుల తుఫాను. 2 కట్అవుట్లతో సినిమా తీస్తే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదన్నా, వరల్డ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయిపోతుంది అన్న. ఆ విధంగా ఉండబోతుంది. అక్కడ ఉన్నది అకీరా నందన్, ఇక్కడ ఉన్నది ఎవరు? పవర్ స్టార్. ఇక్కడ పవర్ స్టార్ అయితే అక్కడ సూపర్ పవర్ స్టార్గా అవతరించిపోతాడన్న అకీరా నందన్. కాదు, ఆయన్ని పూజించే భక్తులుగా మా అందరికీ ఎంతో గర్వంగా ఉంది. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అవనివ్వండి, హిట్ అవనివ్వండి, మాకు సంబంధం లేదు.
తీసుకో, అవన్నీ కూడా తీసుకో, పోలీసు వాళ్ళు కూడా తీసుకో.